అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగంలో పరపతి అంటే రుణము, అగ్రికల్చర్ లోన్స్ అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూద్దామండి. వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది. ఆర్ఆర్బీలు తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, సహకార పరపతి సంఘాలు, ఆల్ ఆఫ్ ది ఎబో. భూమి అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది. ది ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు. ఆర్ఆర్బీలు, ఆర్ఆర్బీ అంటే ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి. ఆర్ఆర్బీ మీన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, ఆల్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చాడు. ఓకే అండి, ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సహకార పరపతి సంఘాలండి. ఇక్కడ మనకు సహకార పరపతి సంఘాలలో, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీసుల్లో సహకార పరపతి సంఘాలలో దీర్ఘకాలిక రుణాలను ఇవ్వటం కోసం, లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వటం కోసం అండి. స్వల్పకాలిక రుణం ఇస్తుంది, దీర్ఘకాలిక రుణము ఇస్తుంది. ఈ దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వటం కోసం, లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడెడ్ చేయటం కోసం ల్యాండ్ మ్యాటిగేజ్ బ్యాంకును ఇంట్రడ్యూస్ చేశారు. భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేశారు. సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణము ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏదండి అంటే భూమి తనఖా బ్యాంక్. భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేసిన ఫస్ట్ స్టేట్ ఏదండి అంటే పంజాబ్. 1920వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేశారు. 1925వ సంవత్సరంలో మద్రాస్ వాళ్ళు, ఆ తర్వాత బాంబే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీర్ఘకాలిక రుణాన్ని ఇస్తుంది. ఈ బ్యాంకును, భూమి తనఖా బ్యాంకును 1986వ సంవత్సరంలో పేరును మార్చారు. భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మార్చారు. భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది. నెక్స్ట్ 2002వ సంవత్సరంలో మరోసారి కూడా పేరు మార్చారు. సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది. సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది.